ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే ఆయన నిన్న అంటే ఆదివారం రోజు దేశ సరిహద్దు ప్రాంతంలో ఒక డ్యామును ప్రారంభిస్తూ తిరిగి వస్తుండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ నైరుతి ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించినట్లు సహాయక రక్షణ చర్యలు చేపట్టిన ఆ దేశ భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొక్బీర్ను నియమిస్తున్నట్లు ఆ దేశ అత్యున్నత మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అదేవిధంగా 5 రోజుల పాటు దివంగత రైసీకి సంతాప దినాలు కూడా ప్రకటిస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే 2021లో ఇబ్రహీం రైసీ అధికారం చేపట్టిన తర్వాత ఇరాన్ను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా భారత్తో కూడా సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మన దేశం ఎంతో కాలం ఎదురు చూస్తున్న చాబహార్ ఓడరేవు ఒప్పందం కూడా ఈయన అధ్యక్ష కాలంలోనే మనకు జరిగిందన్న విషయం గుర్తించాలి. చాబహార్ ఓడరేవు ద్వారా పశ్చిమ దేశాలతో మన వాణిజ్యం జరిపేందుకు అవకాశం లభిస్తుంది. భారత్ మరో 10 ఏళ్ల పాటు ఆ చాబహార్ ఓడరేవును నిర్వహించుకునేందుకు ఇరాన్ భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విధంగా భారత్కు ఇబ్రహీం రైసీ ఒక శ్రేయోభిలాషగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇబ్రహీం రైసీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్ష కాలంలోనే భారత్ ఇరాన్ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడిందని తమ సంతాప సందేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేర్కోవడం జరిగింది. ఈ విధంగా ఇబ్రహీం రైసీ తన అధ్యక్ష కాలంలో ఇరాన్ యొక్క వివాదాస్పద అణ్వాయుధాలపై కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. పశ్చిమ దేశాలు, అమెరికా లాంటి అగ్రదేశాలు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ కూడా అణు కార్యకలాపాలను నిలిపివేయడానికి ఆయన అంగీకరించలేదు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం అణ్వాయుధాలు ఉండాల్సిందేనని ఆయన దృఢంగా చెప్తూ అదే మాటపై నిలబడుతూ వచ్చారు. మా దేశ అత్యున్నత మత పెద్ద అయిన ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క అనుమతితో దేశ విదేశాంగ విధానాన్ని పటిష్టం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో గాజాలో తమ అధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయిల్పై కూడా ప్రతీకార దాడులకు కూడా ఆయన అధ్యక్ష కాలంలోనే జరిగాయి. ఇజ్రాయిల్పై మూకుమ్మడిగా క్షిపణులతోనూ డ్రోన్లతోనూ దాడి జరపడాన్ని కూడా మనం చూసాము. ఈ విధంగా శత్రు దేశాలను ఎదుర్కోవడంలో ఇరాన్ సాహసోపేతంగా వ్యవహరిస్తుంది అని చూపించిన నాయకుడు మరి దివంగత ఇబ్రహీం రైసీ. ఆయన మరణించడం ఇరాన్కే కాదు భారత్ లాంటి మిత్ర దేశానికి కూడా ఒక లోటుగానే భావించవచ్చు. ఎందుకంటే భారత్ ఇరాన్ సత్సంబంధాలను కోరుకున్న వ్యక్తిగా మనం ఇబ్రహీం రైసీని చూడవచ్చు.